90s అయినా, జెన్జీ అయినా, ఏ ఏజ్ గ్రూప్ అయినా ఆవిడ పాట వింటే మనసు కదిలిపోతుంది, మనసులో నిలిచిపోతుంది. లెజెండరీ సింగర్, భారతదేశం గర్వించదగ్గ అద్భుతమైన సింగర్ ఆవిడ. వెరీ రీసెంట్లీ మనల్ని అందరినీ వదిలి వెళ్ళారు. బట్ ఆవిడ పాడిన ప్రతి పాట ఎప్పటికీ తెలుగు భాష ఉన్నంత వరకు, పాట ఉన్నంత వరకు, సాహిత్యం ఉన్నంత వరకు, సంగీతం ఉన్నంత వరకు ఆవిడ గొంతు వినిపిస్తూనే ఉంటుంది. సో ఆ లెజెండరీ సింగర్ కి ట్రిబ్యూట్ పలుకుతో ఆవిడ పాడిన పాటల్ని మ్యాషప్ గా ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. వేచాను నీ రాకకై. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం బ్రతుకులోని బంధమా, పలుకలేని భావమా, మరువలేని స్నేహమా, మరలి రాని నేస్తమా. ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా. అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. ఎదుట ఉన్న స్వర్గమా, చెదిరిపోని స్వప్నమా, కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా. ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా.
చెరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం. దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం. ఎందులో వెన్నులో ఏం చేతు ఒక్కరం ఇద్దరం అవుతున్నా. వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది. పున్నమావి విరబోస్తున్నా, తోటమాలి జాడేది. నాయదే తున్నదై సన్నిదే చేరదా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని. రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసే నేనా శ్వాసలోన. మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన. నిజమే నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతను రానీకు కన్నంచునా. కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన, చిగురై నిలుచేరనా. అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. అడుగై నీతోనే నడిచొస్తున్నా, అద్దంలో నువ్వై కనిపిస్తున్నా. అయ్యో వెళ్ళిపోయావే. నీలో ప్రాణం నా చిరునవ్వే. అమ్మా ఇకపైనే వినగలనా నీ లాలి పాట. వెన్నంటే చూడాలి జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. ఐ థింక్ ఆవిడ పాడిన ప్రతి పాట మనం విన్న ప్రతిసారి ఆవిడ మనతో ఉన్నట్టే. ఐ థింక్ షీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. థింక్ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల పాటలు, 40,000కు పైగా పాటలు పాడారు. ఆవిడ గొంతు విన్న ప్రతిసారి లోపల టచ్ అవుతూ ఉంటుంది. అది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, అన్ని భాషల వాళ్ళకి. భారతదేశం గర్వించదగ్గ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ లెజెండరీ సింగర్ ఆవిడ. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. ప్రణవి గారు, అందరూ ఎంతో అభిమానంతో అమ్మ అని పిలుస్తారు ఆవిడని. మీ అందరికీ చాలా మంచి అసోసియేషన్. అండ్ ఆవిడ పాటలు మీరు ఎన్నో పాడుంటారు, ఎన్నో షోస్ లో, ఎన్నో స్టేజెస్ లో. మీ మాటల్లో నా ఫస్ట్ ఇంటరాక్షన్ నా చిన్నప్పుడు జరిగింది. ఒక కాంపిటీషన్ లో పాడినప్పుడు విన్నారు, ఇంటికి పిలిచారు. చాలా బాగా పాడుతున్నావు, బాగా ప్రాక్టీస్ చేయాలి, మంచి గొంతునిది. అప్పటికంత తెలీదు నాకేంటి, స్కూల్ ఎక్కడానికి కాంపిటీషన్స్ ఉంటే చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. అన్నం కలిపి పెట్టి, లేదు పాడాలి, దేవుడు ఇచ్చాడు గొంతు, ఖచ్చితంగా దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ పాట ఈ పాట అని కాదు, పాట పాటే, అది దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు. దేవుడిని రెస్పెక్ట్ చేయడం, దేవుణ్ణి నువ్వు దండం పెట్టుకోవడం అంటే ఏంటంటే అది నీ పాట ద్వారా దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దాన్ని వర్క్ చేయి చాలు, అదే నువ్వు దేవుడికి చేసినట్టు, అదే నువ్వు పెద్ద దండం నీకు. అది
అని చెప్పారు. అప్పుడు నాకు ఫస్ట్ టైం ఓహో ఇలా ఉంది, మా అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు, ఎప్పుడు నేను వినలేదు. బట్ ఏమోనండి, ఏం మ్యాజిక్ ఉందో నాకు తెలియదు. ఆ రోజు చెప్పారు. ఈ రోజుకి నేను మైక్ ముందరికి వెళ్ళి పాడినప్పుడు వెనక్కి తిరిగి రాకూడదు, పాడితే అక్కడ పోవాలి, కానీ ఖచ్చితంగా ప్రాణం పెట్టే పాడాలి. అది నేను దేవుడికి ఇచ్చుకునే నాకు ఈ గొంతు ఇచ్చినందుకు ట్రిబ్యూట్. అది ఆవిడ నాకు చెప్పారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తాను, నేను పోయేంత వరకు అదే పాటిస్తాను. బాలుగారిని తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు అమ్మని తీసుకెళ్ళిపోయాడు, ఏం చేయాలో తెలియదు. నేను జీవితాంతం ఈవిడికి రుణపడి ఉంటాను. పాట మీద ఇంట్రెస్ట్ కలగడానికి ఫస్ట్ టైం నా చిన్నప్పుడు బీజం వేశారు జానకి అమ్మగారు. పోయేంత వరకు నేను అలా పాట పాడుతూనే ఉంటాను, పాడుతూనే పోతాను. మా అందరి కోసం ఆవిడ పాట మీ నోట మేము వినాలని కోరుకుంటున్నాం. ఏదైనా ఒక నేను ఏడుస్తూ పాడదలుచుకోలేదు, నవ్వుతూ ఆవిడ పాట హ్యాపీగా పాడదలుచుకున్నాను. తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కళ్ళారా చూదామంటే నా కళ్ళు మోస్తాడే, ఆ అందగాడు నా ఈడు చూడు ఏడే, ఈ సందే కాడ నా చందమామ రాడే, చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే, సిరిమల్లె పువ్వా. థ్యాంక్ యూ. తెలుసో తెలీదో మీకు అందరికీ, బట్ కొలంబియా పిక్చర్స్ వాళ్ళు ఒక రికార్డ్ ప్రొడ్యూస్ చేశారు. అప్పట్లో ఎవరు పాడలేదు, బట్ జానకి గారు, పిబి శ్రీనివాస్ గారు ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ సాంగ్ పాడారు. పిబి శ్రీనివాస్ గారు రాశారు, జానకి గారు ఆయన కలిసి పాడారు. కొలంబియా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు అది. థ్యాంక్ యూ సో మచ్. Thank you, అంత thank మంచి you. పాట అయ్యో, ఈ thank స్టేజ్ you. మీద మీరు పాడినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేంట్లో జానకమ్మ గారే పాడారా? అది పట్టి తెచ్చానులే పండు. ఒక్కసారి పాడవా ప్లీజ్? ఇంకా హలో అంటున్నాడు, ఇంట్లో విజిలేసి పిలుస్తాడు, పేరే ఉండదు మాకు. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే, ఆహనా మావ కోసం, ఏది ఏది చూడని వేదాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్ని, ఏది ఏది చూడని వేదాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్ని, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే, ఆహనా మల్లి కోసం. నిజంగా చాలా చాలా ఆనందం. వైష్ణవి గారు, రోహిత్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆవిడ సాంగ్స్ ని మ్యాషప్ చేస్తూ అన్ని పాటలు పాడడం మా అందరికి ఈ రోజు నిజంగా చాలా ఆనందం. మీ ఇద్దరు పాడడం వల్ల అండ్ మీరు పాడడం వల్ల ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ మాకు. ఆవిడ పాటలు ఇలాంటి వాళ్ళు పాడుతుంటే లైవ్ లో మేమంతా వీక్షించాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఫర్ a minute silence.